హెవీ సాలరీ అయితే రాదు. పాలిటిక్స్ వల్లనే ఇది జరిగిండేది. కాలేజ్ అయిపోగానే జాబ్లోకి జాయిన్ కావాలా, మన కెరియర్ అనేది డిసైడ్ కావాలా అనుకుంటా కెరియర్ని డిసైడ్ చేసుకుందాం అనే లోపల హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుంటారని కోరుకుంటాను. అనేవి ముందుగానే తీసుకెళ్తారు. సో కాలేజ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలా. అండ్ వెంటనే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి కంటెంట్తో నేను మీ ముందరికి అనేది వస్తూనే ఉంటాను, అది మీకు తెలుసు. అండ్ డైలీ షార్ట్స్ అండ్ వీక్లీ ట్వైస్ కానీ వీడియో అనేది ట్రై చేస్తూనే ఉంటాను. లాస్ట్ వీడియోలో బ్యానర్ కూడా చూపించాం కదా, సో అలా మనము ట్రై చేస్తూనే ఉంటాం. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్. నేను చిన్న కంటెంట్స్ అనేది డెవలప్ చేస్తుంటాను. నా గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది కాబట్టి షార్ట్ ఫార్మ్ డైరెక్ట్ వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. కాలేజ్లో ఒక లెక్చరర్ ఉండేవారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తున్నా. ఆయన పేరు వచ్చేసి కళ్యాణ్. మా ఫ్రెండ్ వాళ్ళ అన్ననే నాకు లెక్చరర్గా వచ్చాడు. సో ఆయన ఒక మాట చెప్పాడు నాకు, అరే క్లాస్లో ఎంతమంది ఉన్నా ఫస్ట్ జాబ్ నువ్వే తెచ్చుకుంటావురా అనేసి. కాలేజ్ అయిపోగానే జాబ్లోకి జాయిన్ కావాలా, మన కెరియర్ అనేది డిసైడ్ కావాలా అనుకుంటా ఒక చిన్న స్టెప్స్ అనేవి ముందుకేస్తూ నేను ఒక కోర్ కంపెనీలోకి అయితే జాయిన్ అయినా. సో శాలరీ తర్వాత చెప్తా, ఫస్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాం. అనంతపూర్లో పడ్డాయి 405 అనేది పడ్డాయి. సో అలా నేను థర్డ్ పార్టీ కంపెనీ అనేది జాయిన్ అయినా. సో కెరియర్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత మెయిన్ కంపెనీలోకి అనేది వచ్చేసాను. అయితే కొంచెం తక్కువ శాలరీ. సో ఫస్ట్ ఇయర్ కూడా బాగానే గడిచిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేస్తే మనం కొంచెం హై చూపిస్తాం కదా, మందే తోపు అని. సో అక్కడ నుంచి మనకు కొంచెం హైప్ అనేది వచ్చింది. సో థర్డ్ ఇయర్లో మనం చాలా రచ్చ చేసినాము. వాళ్ళు మన వాళ్ళని సపోర్ట్ అయితే బాగా చేశారు. ఒక కెరియర్ని డిసైడ్ చేసుకుందాం అనే లోపల మనకు ప్రాబ్లం అనేది ఫేస్ అయింది. 24/7 చేసినా కూడా నిలబడే ఉండాలా, అండాలనే పరిగెడుతూనే ఉండాలా. అది మేజర్ ఇష్యూ నా బాడీ పైన పడింది. బ్యాక్ బోన్ అండాలనే లెగ్ బోన్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయింది. సో ఐఎమ్ ద బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద డిపార్ట్మెంట్. వాళ్ళు చెప్పరు, నేనే చెప్పుకుంటున్నాను. టాపేజ్ అనేది అక్కడ వచ్చేసింది. సో అది కాంట్రాక్ట్ వచ్చేసి మనకు 3 years మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చేసి దాన్ని చదివినది ఒక లెవెల్లో కాబట్టి ఆ లెవెల్ ఇంటర్వ్యూస్కి మనం బెస్ట్ అనేది ఇచ్చాం. లోపల జరిగిన పాలిటిక్స్ వల్లనే ఇది జరిగిండేది. లోపల జరిగిన పాలిటిక్స్ వల్ల అది తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు కూడా తెలియదు. దే ఆర్ ఎ డంప్ ఆఫ్ పాలిటిక్స్. వాళ్ళు జస్ట్ ఆఫ్ షిట్ ఎనీ అనిమల్. ఏం చేయాలా, ఏ కెరియర్ ని చూస్ చేసుకుంటే బెస్ట్? సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామా, లేక డెవలపింగ్ సైడ్ వెళ్దామా, లేక డిజైనింగ్ సైడ్ వెళ్దామా? నాకైతే పర్టికులర్ గా డిజైనింగ్ సైడ్ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మనం ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలానే నేను ఇక్కడ ఉండేవాడిని ఇక్కడికి వెళ్ళిపోతాను. సో అది నా రీచ్మెంట్. కోర్లో జాయిన్ అయినప్పుడు నా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ శాలరీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. నా వే ఆఫ్ థింకింగ్ లో నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉంటే నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. సో అలా కొంచెం హై లెవెల్ ఆఫ్ థింకింగ్ లో అనేది నేను ఉంటాను. సో మరీ కెరియర్ని రీస్టార్ట్ చేయడం అండ్ అలానే ఈ కోడ్స్ కానివ్వండి, లేకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానివ్వండి, అలానే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్. సో మనం ఏది నేర్చుకోవాలా అనే దానిపైన మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది లైఫ్. నేను చేసినది ఒకటైతే చేయాల్సినది ఒకటి. అది నార్మల్గా ఎవరైనా అదే చేస్తారు. జంప్ కావాలంటే కొద్దిగా టైం అనేది పడుతుంది. సో అది పర్టికులర్గా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ శాలరీకి వచ్చేస్తే అమ్మాయి ఏజ్, అబ్బాయి శాలరీ ఇవి ఎప్పుడు అడగకూడదు. ఎందుకంటే ఇవి డిఫరెన్షియేషన్ తీసుకొని వస్తాయి. సో పర్టికులర్గా మనకు అంత హెవీ శాలరీ అయితే రాదు, నేను సర్వే అవ్వగలుగుతా. థ్యాంక్ యూ. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.